తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి వాళ్ళ దరఖాస్తుల ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 18 వరకు దరఖాస్తులకు అప్లికేషన్లు ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులను కేటాయిస్తారు. డిసెంబర్ 1 నుంచి 2027 డిసెంబర్ 1 వరకు మళ్ళీ 2 ఏళ్ల పాటు ఈ వైన్ షాప్. అయితే ఈసారి ఫీజును కూడా ₹1,00,000 పెంచారు. అంతకుముందు దరఖాస్తు కోసం 2 లక్షలే ఉండేది నాన్ రిఫండబుల్ ఫీజు. ఇప్పుడు 1 లక్ష పెంచింది ప్రభుత్వం, 3 లక్షలు చేసింది. అయితే ఇవాళ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వైన్ షాపుల కేటాయింపు ఎలా జరుగుతుంది, టెండర్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ గారు. నోటిఫికేషన్ వచ్చింది ఇవాళ నుంచి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కదా అక్టోబర్ 18 వరకు. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్ 2 ఇయర్స్కి ఒకసారి టెండర్ విధానం పెడుతుంది. గత 22లో పెట్టింది. 22, 22, 23, 23, 20 ఈ 2 ఇయర్స్ అయిపోయింది. 25 నుండి ఇప్పుడు 27 2 ఇయర్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈసారి కూడా ఇక ఇయర్ వచ్చింది కాబట్టి అంటే ఎప్పుడు కూడా 1 మంత్ బిఫోర్ పెడతారు టెండర్ అనేది. గత ప్రభుత్వం 3 నెలల ముందు పెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆదాయం కాబట్టి కొద్దిగా ఈ టైమింగ్ చూసుకొని ఇక 1 నెల ముందు బిఫోర్ పెడుతుంది. దాని విధంగా ఇక టెండర్ అంటే ఇక వేస్టోళ్ళు వేస్తూనే ఉంటారు కదా. అదే గతం కంటే ₹1,00,000 ఎక్కువ చేశారు కదా నాన్న ఇది ఫీజు. నాన్ రిటర్నబుల్ గతంలో ఏముండేది కాదు. రాను రాను దీని మీద ట్రెండ్ ఎక్కువ. ఈ వ్యాపారంలో కొత్త కొత్త వాళ్ళు మేము 86 ఉంటున్నాం ఈ ఫీల్డ్లో. మేము హైదరాబాద్లో లైసెన్స్ ఫీజు ఎంత 17,000 ఉండేది సంవత్సరానికి. అట్లాంటిది ప్రొవిజన్ వచ్చిన తర్వాత లక్షలు పెరుగుంటే ఇది గవర్నమెంట్కి ఆదాయం కాబట్టి దీని మీద ఇక తప్పదు. అప్పుడు కూడా ఇంత సేల్స్ ఉండేటి కాదు, చాలా తక్కువ. ఇంకా సారా బంద్ అయినాక ప్రొవిజన్ వచ్చినాక దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక ఈ పాలసీ మ్యాటరు ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి. గతంలో మామూలు రెన్యువల్ ఉండే. తర్వాత ఏంటంటే ఇంకా అది కాకుండా రెన్యువల్ కాకుండా ఇక ఈ టెండర్ విధానం ఎక్కువ వరకు ఎక్కువ షాపులు ఇవ్వకుండా లిమిట్ షాపులు కాబట్టి దీని మీద ఎక్కువ మంది రాగానే గవర్నమెంట్ దాన్ని దీనికి ఫీజు పెడితే అప్లికేషన్ ఫీజు పెట్టాలనే ఆలోచన దగ్గర వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే తప్పదు. అది ఇక అప్లికేషన్లు వేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా అది లక్ అనుకోరాదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క షాప్ మీద గవర్నమెంట్ అయితే మినిమం ఇన్ని టెండర్లు 10 టెండర్లు అని పెట్టాలని ఉంది. ఎవరు సిండికేట్ అయ్యేది ఏం లేదు అక్కడ. అది జెన్యునే ఉంటుంది. తర్వాత ఏదంటే ఇప్పుడు ఒక్కొక్క షాప్ మీద 200, 150 ఇట్లా క్రేజ్ అట్లా అయిపోయింది. అది లక్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేమున్నాం ఈ ఫీల్డ్లో. అది కూడా ఎందుకు పడుతున్నాయంటే ఇక మేము ఎన్ని రోజుల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అరే షాప్ ఉండాలి, అడ్డ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి తప్పదు అన్నట్టుగా మేము కూడా ఇంతకుముందు గతంలో ఒకరికి 1 లైసెన్స్ అని ఉండే. లాస్ట్ ఇయర్ నుండి ఏంటంటే ఒక మనిషికి ఎన్ని వేసుకోవచ్చు, ఎన్ని షాపులన్నా తీసుకోవచ్చు అనేది రూల్ పెట్టింది. అయినా కూడా మనకు ఒక షాపు కావాలంటే కంపల్సరీ వచ్చే ఆలోచన లేదు. టెండర్ ఒకటి వేస్తే క్రౌడ్ పెరిగింది. ఇంకా మేమేమన్నా రావాలనే దాంతోనే ఒక 5 గానతోనో 10, 10తోనో 15 అన్నట్టు దాన్ని క్రౌడ్ చూసి వస్తారు లక్ అన్నట్టు వేస్తున్నారు. కానీ ఎన్ని వేసినా కూడా వెళ్ళేది ఒకటే షాపు. గవర్నమెంట్ రెవెన్యూ ఏంటంటే ఇక మా డిమాండ్ని బట్టి ఇక వేస్తున్నారు. అది కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాకు అవసరం ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా, ఇక వేరే వాళ్ళకి మీలాంటి వాళ్ళకి వచ్చింది అనుకో, అన్న మాకేమన్నా ఇచ్చేసి పెట్టుకుందాం లేకుంటే పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇక వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అరే ఇదైనా మేము అడ్డ పెట్టుకొని ఇక దానికి పోయిన సంవత్సరం అయితే 1,20,00,000 పోయింది. ఇంకా తీసి అవసరం ఉన్న వాళ్ళు తీసుకున్నారు, అవసరం లేని వాళ్ళు ఇది ఉన్నారు. మ్యాక్సిమం ఇప్పుడు మొన్నటిదాకా బార్ల టెండర్లు కూడా వచ్చినాయి. వాళ్ళు పెడతారో పెట్టారో. బార్ పెట్టడం కూడా అంత ఈజీ సమస్య కాదు. వైన్ షాప్ అంటే ఖాళీ జాగా ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా, ప్రెమిసెస్ ఏడున్నా కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఒక రూల్ 6 అనేది ఉంటుంది. గుడి, బడి, స్కూల్, చర్చి ఇవి దేవాలయాలు ఉంటాయి. 100 మీటర్ల డిస్టెన్స్ ఉండాలని అవి చూసుకొని పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక బార్ల ఎస్టాబ్లిషన్ ఎక్కువ ఉంటుంది. వైన్ షాప్కు బార్కు డిఫరెన్స్ అనమాట. ఆ విధంగా ఉన్నందుకు మనకు తెలియదు కొత్త వాళ్ళకు. ఇప్పుడు కూడా టెండర్ వేసే వాళ్ళకు వైన్ షాప్ నిజంగా సంవత్సరానికి 1,10,00,000 కట్టాలా అనేది కూడా తెలియదు. రిఫండ్ వస్తుందా అనుకుంటారు దిగితే, కానీ కొత్త వాళ్ళకి తెలియదు. ఆ విధంగా కొద్దిగా ఇంకా యూత్ వస్తున్నారు. ఇక ఇది ఏదో నలుగురు కలిసేసి వేద్దాం టెండరు, వస్తే వస్తుంది, పోతే పోతుంది అనేది ఇది అయిపోయింది. గతంలో ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా చూస్తే ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వేసారు. మరి ఈసారి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎక్సైజ్ అంటేనే ఇప్పుడు వైన్స్ తోటి కానీ ఇవి కానీ వీటి మద్యం దుకాణాలతో గవర్నమెంట్కి ఆదాయం.
ఈ టెండర్లు వచ్చినప్పుడు కానీ వచ్చిన ఇప్పుడు ఎట్లా డివైడ్ చేస్తారు? వైన్స్కు టెండర్ ఎట్లా నడుస్తుంది, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఎట్లా? ఈ రెండు వేరు వేరు కదా. అంటే వేరు వేరు. బార్ లైసెన్స్ ఏంటంటే రెన్యువల్ అనమాట. బార్ పెట్టాలంటే అంత తేలిక కాదు. ఈ దీంట్లో కూడా ఎక్కువ ఇంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కరోనా కానుంటే బాగా లాస్లు ఉన్నాం మా బార్ వాళ్ళని కూడా. మేము కూడా వైన్ షాపులు బార్లు వేస్తున్నాం. ఫీల్ ఏంటంటే ఇప్పుడు మా బార్లు రెన్యువల్ మేము కూడా ఎందుకు పెట్టుకుంటున్నాం లాస్ ఉన్నదంటే ఈ వైన్ షాపు మనకు వస్తుందో రాదో తెలియదు. బార్కు రెన్యువల్ ఇస్తే మళ్ళీ మీకే రెన్యువలా మరి వేరే వాళ్ళు ఎవరైనా లేదు, రెన్యువల్ అనేది మాకే. పర్మిషన్ తీసుకుంటే ఒకసారి లైసెన్స్ ఇష్యూ అయితే రెన్యువల్ చేసుకుంటూ వస్తాం. వైన్స్కు మాత్రమే ఒకరికే వస్తుందని గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఇక దాన్ని ఎక్కువ మంది వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫ్రీగా మస్తు మంది ఇస్తున్నారు. అట్లా కాదు, దీనికి లిమిటేషన్ పెట్టాలని చెప్పేసి అని ఫీజు పెట్టారు 3 లక్షల రూపాయలు అని చెప్పేసి అని. ఇక బార్లకు వచ్చేసరికి ఏంటంటే అప్పుడు అవసరం ఉన్న బార్లే ఉన్నాయి, కొద్దిగా నష్టపోయారు, కొన్ని అమ్ముకుంటున్నారు. మొన్న కూడా బంద్ అయిన బార్లకు మొన్న ఇంకా ఓపెన్ కాలేదు. మొన్న స్టేట్ మొత్తంలో 52 బార్లు ఇచ్చారు. మన హైదరాబాద్లో 24 బార్లు, అన్ని జిల్లాలు కలిపి 28 బార్లు. అవి టెండర్ విధానంలో 24 బార్లకు 3520 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా అది బార్లు ఇప్పటికి ఓపెన్ చేయలేదు. 3 మంత్స్ టైం ఇచ్చింది గవర్నమెంట్, ఇంకా ఓపెన్ చేయలేదు. కొంతమంది అమ్ముకుంటున్నారు లైసెన్స్లను. ఇక అట్లా నడుస్తుంది. ఇక లాస్ట్ వరకు ఏమి ఓపెన్ అవుతాయో ఏమో తెలియదు. ఈ క్రౌడ్ చూసి ఏంటంటే నాలాంటి వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, వీళ్ళు కంపల్సరీ అవసరం వీళ్ళకనే ఉద్దేశంలో ఆలోచిస్తుంది సమాజం అంతే. చాలామంది వ్యాపారం ఏదో ఇవ్వాలని ఒకరే పేరు మీద 30 వేయడం 40 ఇది నాన్ రిఫండబుల్ అని తెలిసిన 10 వేయడం ఇంట్లో కుటుంబ సభ్యులపై ఎందుకు ఎంత దీని మీద అంత ఇప్పుడు అంత క్రేజ్ ఎందుకు? వైన్ షాప్ పెట్టుకోవాలి, బాగా నడపాలి. ఇప్పుడు ఒకప్పుడు మంచి లాభాలు ఉండేది, 30% మార్జిన్ ఉండేది కాబట్టి అప్పట్లో మంచి లాభాలు ఉండేది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, లైసెన్స్ ఫీజు పెరిగిపోయింది, అది వర్కౌట్ కూడా కావు. వీళ్ళు ఏంటంటే ఇక ఆవేశం. ఇప్పుడు నేను అప్పుడు ఒకరికి ఒక లైసెన్స్ ఉండే, ఇప్పుడు మా ఇంటి వాళ్ళని అందరిని తీసుకుపోయి, ఎందుకంటే ఇప్పుడు ఒక టెండర్ వస్తే వచ్చే ఆలోచన లేదు కదా. ఒక షాప్ మీద 100 పడుతుంటే మనకు వస్తుందో అలా. ఒక 10 వేసినాం అనుకో లక్, ఒకటి వేస్తే వచ్చేటోనికి లక్. అది 10 వేసిన వాళ్ళకు పోయినసారి ఒకటి వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి వెళ్ళింది, అదృష్టం అంటారు అది. ఇక ఆ విధంగా నడుస్తుంది. ఇక ఈ విధం ఎందుకు పెట్టారంటే లాస్ట్ ఇయర్ నుండి ఈ బినామీలు ఎక్కువ మంది అవుతారని, వద్దులే ఒక మనిషి ఎన్ని వేసినా సరే వాళ్ళకి లైసెన్సులు ఇద్దామని ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ బినామీ పేరు మీద వేసి నీ పేరు మీద వేసినాం అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫలితం పొందేది వేరు, తర్వాత మీలాంటి వాళ్ళని ఇబ్బంది పడతారని చెప్పేసి అని కొద్దిగా దానికి ఇది చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి ఎన్ని వేయచ్చు, 100 వేయచ్చు, ఎన్ని వేయచ్చు అనేది ఆలోచన. ఎన్ని షాపులు వస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు అని లైసెన్సులు. బార్ కూడా ఇప్పుడు ఇంత బార్ లైసెన్స్ ఉంటే ఇవ్వకపోయేది కాదు. ఇప్పుడు ఏదైనా చేసుకోవడానికి బార్కి వచ్చేవరకు ఏంటంటే ఇది మెయింటెనెన్స్ ఎక్కువ. ఏంటంటే ఒక 30-40 మంది కంపల్సరీ ఉండాలి. మోరీల ప్లేట్లు కడిగేటోళ్ళు కానివ్వండి, కుక్ చేసేటోళ్ళు కానివ్వండి, సర్వీస్ చేసేటోళ్ళు, క్యాప్టెన్లు, మేనేజర్లు, అది మినిమం ఒక 25 మంది బార్లో ఉండాలి. వైన్ షాప్లో ఏముంటుంది, 4 ఉంటారు, వర్కౌట్ చేయొచ్చు. దీనికి మెయింటెనెన్స్ కాబట్టి చాలామంది బార్లు కూడా బంద్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్త బార్లు బంద్ కాదు. వైన్స్ 2620 వైన్స్ ఉన్నాయి. బార్లు ఎన్ని ఉన్నాయి? బార్ అంటే 1185 ఉన్నాయి మొత్తం టోటల్ స్టేట్ మొత్తంలో. హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఏమంటే బార్లు మొన్నటిదాకా, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మాకు ఈ రిజర్వేషన్లు కల్పించింది. మా గౌడి కళ్ళు తాగే జనరేషన్లు, మేము కూడా గౌడ్స్ కాబట్టి ఇంకా ఫీల్డ్లో ఉన్నాం. ఇప్పుడు కళ్ళు తాగే జనరేషన్ రోజు రోజుకు తగ్గుకుంటూ పోతుంది. మా గౌడ్స్ ఏంటంటే ఇక ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం దీంట్లోకి డైవర్ట్ అవుతున్నారు. అందరు చేస్తారు. ఇది ఒక లాభం ఉందా లేదని కానీ మనకు ఒక వృత్తి ఉండాలి, ఏదో మన దాంట్లో మనం పని చేసుకుంటామనే ఆలోచనతో తప్ప. ఒకప్పుడు మంచి ప్రాఫిట్లు ఉండే కానీ ఇప్పుడైతే ప్రాఫిట్ లేవు. ఆ 20% మార్జిన్ అంటున్నారు కానీ అంత రావట్లేదు. అంటే ఎప్పుడు టెండర్ వచ్చినా కానీ 2 ఇయర్స్కి ఒకసారి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. యూత్ కూడా బాగా వేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి ఇప్పుడు 2 లక్షలు అన్నా కానీ 10 మంది 20 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు చేశారంటే 30 లక్షలు. ఒకవేళ ఒకరికి కూడా రాకపోతే నష్టపోయినట్టేగా. ఇక అంతే కదా. ఇప్పుడు అవన్నీ ఇక వెంకటేశ్వర స్వామి ఉండి లేచినట్టే ప్రభుత్వానికి. కానీ ఇక ప్రభుత్వానికి కూడా తప్పు లేదనుకో. ఇప్పుడు ఫ్రీ చేస్తే దునియా మంది వచ్చారు, ఎక్కువ షాపులు ఇయ్యలేదు, లిమిట్ ఉంటుంది కాబట్టి ఈ విధానాన్ని అంతకుముందు తక్కువ ఉండేది. ఒక 2 లక్షలు కాదు, అంత 25,000 ఉండే, తర్వాత 50,000 ఉండే, 1,00,000 అయింది, 1,00,000 నుండి 2 లక్షల నుండి కూడా కాంపిటీషన్ ఎక్కువైందని 3 లక్షలు చేస్తారు. ఇంకా ఆ విధంగా ఆదాయాన్ని గవర్నమెంట్ ఆదాయం చూసుకుంటుంది. అరే వీళ్ళు, కానీ అది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ యాక్షన్ అనేదే తప్పు అంట నేను. ఎందుకంటే డబ్బులు అనవసరంగా గుంజుకున్నట్టే కనబడుతుంది. ఇది యూత్ టెంప్ట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి టెండర్లు వేసి షాపు రాక
ఇద్దరు మాకు అంతకుముందు గత 2 సంవత్సరాల కింద అయితే మా కుక్కడపల్లి ఏరియాలోనే షాపులు రాక సూసైడ్ చేసుకుంటూ అవి ఆ విధంగా ఉంది. కాబట్టి మనం కూడా ఆలోచన చేయమంటున్నాం ప్రభుత్వానికి. రెన్యువల్ ఇస్తే కూడా ఒకసారి లైసెన్సులు ఇచ్చి రెన్యువల్ ఇచ్చినా కూడా ఈ టెన్షన్ ఉండదు. కానీ ఇక మనకు ఆంధ్రాలో ఏమైందంటే గతంలో ఇట్లే ఉంటే చంద్రబాబు నాయుడు వర్గం, బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు అనేది దీన్ని డైవర్ట్ చేసిరు అప్పట్లో. అది ఎవరు కార్యకర్తలు లేరు మన తెంగా. అప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాయలసీమ మొత్తం ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పార్ట్నర్షిప్ పెట్టి చేసుకునేటోళ్ళు. మన తెలంగాణలో అలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నార్మల్గా బతికే వాళ్ళే ఉన్నారు. లిక్కర్ పెళ్ళి అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా సిండికేట్ లేవు, ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కూడా దీని మీద అవగాహన లేదు, ఎవరు కూడా రాలేదు, మనకెందుకులే అన్నట్టున్నారు. కానీ ఇది ఒక కాంపిటీషన్ ప్రపంచం అయిపోయింది. అరే ఇప్పుడు తెలియదు, అరే ఏం గిరాకీ ఉంది, ఏం రష్ ఉంది, ఇది అనేది ప్రతి వైన్ షాప్ దగ్గర పోతే ఫుల్ గిరాకీ ఉందా అనుకుంటా. తెలియక మనం ఇంత కట్టాలి, మరి మెయింటెనెన్స్, కిరాయి, జీతాలు అన్నీ ఉంటాయి దానికి. అవన్నీ కూడా వర్కౌట్ కావు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇక ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఎందుకు చెప్తున్నామంటే వైన్ షాపు, బార్లు 2 కళ్ళ లాంటివి గవర్నమెంట్కు. అక్కడ తాగినా ఇక్కడ తాగినా ఒకటే ఉండేలా పెట్టినాం. మేము కూడా బార్లా ఈ పాలసీ మ్యాటర్లో 2 ఇయర్స్ గత ప్రభుత్వం కూడా మాకు వెసులుబాటు కల్పించింది. ఇది కరోనా కానుంటే ఇబ్బందికరంగా ఉంటే మేము కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-3 డిమాండ్లు పెట్టినాం. ఈ వైన్ షాపు యొక్క అన్ని జిల్లాలనేమో 10 నుండి 10 గంటల వరకు ఉంది. మార్నింగ్ 10కు ఓపెన్ చేయాలి, 10కు బంద్ చేయాలి. హైదరాబాద్లో వచ్చేవరకు వైన్ షాప్ టైమింగ్, బార్లకు ఈ హైదరాబాద్కి వచ్చేవరకు ఏంటంటే 10 గంటల నుండి 11 గంటల వరకు ఉంది. మేము కూడా ఈ హైదరాబాద్లో రష్ ఎక్కువైంది, ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది. మరి 2 బతుకుతాం మేము. లైసెన్స్ ఫీజు మాకు వెళ్ళట్లేదు. ఈ పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారంగా అప్పట్లో సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు రోడ్డు మీద తాగుతుంటే ఇబ్బందికరంగా ఉంటుంది అనేది చిన్నగా 10/10 100 స్క్వేర్ మీటర్ ఉండాలి అనేది అసోసియేషన్ రికమెండ్ చేసింది. అప్పట్లో పెట్టించింది. ఇవాళ ఏంటంటే లైసెన్సులు విపరీతంగా దాన్ని ఇక మొత్తానికి కరోనా కానుండి బార్లలో ఇబ్బంది పడి వాళ్ళు ఇంకా ఫుడ్డు వాళ్ళకు ఏంటంటే రూలు 25 జీవో ఉంది. దానికి 100 స్క్వేర్ మీటర్ ఉండాలి. దాంట్లో తినుబండారాలు పెట్టకూడదు. తర్వాత ఈ బెంచీలు కుర్చీలు వేసి కూర్చోబెట్టకూడదు. ఓన్లీ స్టాండింగ్ నిలబడి 100 స్క్వేర్ మీటర్లో. చాలా దారులు వైన్స్ పక్కన పర్మిట్ రూమ్లో అట్లుండవు, బెంచీలు ఉంటాయి, అంత గందరగోళ వాతావరణం, ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు అదే కదా, అందుగురించి మేము గతం నుండి కూడా ఈ పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇప్పుడు ఎకరా కొట్టి అర్ధ ఎకరా పెట్టండి. ఇప్పుడు మాకు కూడా ఉన్నాయి రేపు వైన్ షాప్ టెండర్లు ఏమో మేము వేస్తాం, అందరం బార్లు ఉన్న వాళ్ళకి వైన్ షాప్. నేను అనేది ఏంటంటే దేని రూల్ దానికి పెట్టమంటున్నాం. బార్ రూలు తీసినప్పుడు బార్కి పెట్టండి, వైన్ షాప్ రూల్ అనేది వైన్ షాప్కి పెట్టమంటున్నాం. ఆ టైమింగ్ ఒకటి ఈ పర్మిట్ రూమ్ వల్ల మా బార్లు బాగా దెబ్బతినాయి. ఆ 2 ఇంకా అదే కాకుండా ఇయర్ మాకు రెన్యువల్ కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ పెట్టామని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. ఇప్పుడు మేము ధర్నాలు పెడితేమి అన్నీ చేసినాము, మినిస్టర్ని కలిస్తేమి, కమిషనర్ గారికి ఇచ్చినాం, మొన్నటిదాకా పోరాటం చేసినాం. ఇప్పుడు పాలసీ మ్యాటర్ వచ్చింది వైన్ షాప్ చేంజ్. ఈ లాస్ట్ ఇయర్ నుండి వస్తే ఈ 2 ఇయర్స్ ఉంది కదా, అప్పుడు మార్పులు చేర్పులు చేస్తామన్నారు, ఏమి చేయలేదు. ఇప్పటిదాకా మార్పులు ఏం చేయలేదు. ఇక అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చింది. ఏమనంటే ఇక ఇప్పటివరకు కూడా పట్టించుకుంటలేరు. ఇంకా చూస్తాం మేము కూడా రేపు టెండర్లు అయిపోయిన తర్వాత బార్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసి మేము కూడా ఏదో విధంగా చేయాలని. వైన్స్ కానీ బార్లకు కానీ ఎంతలో ఉంటుంది ఫీజు? ఇప్పుడు 2 ఏళ్ళకు టెండరు, సంవత్సరానికి కట్టాలా లేకపోతే 2 ఏళ్ళకి కలిపి ఒకేసారి ఫీజు వసూలాలి? టెండర్లో లక్కీ డ్రాలో దక్కించుకున్న వాళ్ళు సంవత్సరానికి రెన్యువల్, బార్కి అయితేనేమో 40 లక్షలు. ఇప్పుడు దీని హైదరాబాద్లో సిటీలో ఒక సంవత్సరం ఫీజు 40 లక్షలు. దానికి ఏంటంటే 40 లక్షలు కట్టవచ్చు, 50% కట్టవచ్చు. గతంలో 3 ఇన్స్టాల్మెంట్ ఉండే. అయితే ఇప్పుడు మేము లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేసినామంటే 10 లక్షలు కట్టి 10 లక్షలకి బీజీ. అంతకుముందు 10 లక్షలు కడితే 30 లక్షలు బీజీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది లైసెన్స్ ఒకసారి ఇష్యూ అయిందనుకో కంపల్సరీ 40 లక్షలు నువ్వు బంధు పెట్టుకో నడవక చేస్తుంది కంపల్సరీ గవర్నమెంట్ 2 ఏళ్ళకి. అదే బార్కు ఇయర్ రెన్యువల్ ఉంది కాబట్టి 40 లక్షలు. వైన్ షాప్కి ఏంటంటే ఇయర్కి 1,10,00,000 ఇయర్కి 2 సంవత్సరాలు లైసెన్స్ ఉంటుంది కంటిన్యూగా. వీళ్ళు 6 ఇన్స్టాల్మెంట్ మాకు 2 నెలలు కలిపి ఎక్కువ అంటే ఇన్స్టాల్మెంట్ మీద 2 నెలలకు ఫీజు కట్టాల్సి వస్తుంది. 2 నెలల ఫీజు దానికి 1,10,00,000 నెలకు డివైడ్ చేస్తే 32 లక్షలు ఏమవుతుంది అనుకుంటా. దాని ప్రకారంగా 2 నెలలకు ఒకసారి లైసెన్స్ ఫీజు కట్టాలి. బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం.
మేము లైసెన్స్ ఫీజు కట్టకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బ్యాంకులతో వసూలు చేస్తుంది అనమాట. ఎక్కడ తప్పించుకునే ఆస్కారం ఉండదు. ఇంత 1,10,00,000 ఫీజు ఇవన్నీ కట్టి అంత లాభం వస్తా 2 ఏళ్ళలో? ఇక చూస్తున్నారు క్రేజు. ఇంతకుముందు ఇంకా వీళ్ళు 20% ప్రభుత్వం ఉంటుంది కానీ వర్కౌట్ అయితే లేదు. చాలామందికి ఒక క్రేజ్ ఉంటుంది, వైన్ షాప్ అనగానే 2 ఏళ్ళలో బాగా సంపాదించుకోవచ్చు, గవర్నమెంట్కు ట్యాక్స్ పోయినా అవి పోయినా కానీ ఎంతో విచ్చలవిడ డబ్బు సంపాదించు అనేది ఒకటి ఉంటుంది కదా. అది ఆలోచన దిగితే కానీ ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు అరే వీళ్ళకేముంది మస్తు ఉంటారు, ఏందో దీనికి అలవాటు అవ్వడం, వీళ్ళు అరే వైన్ షాప్ బారాలంటే కద్దరు పట్టాలు వేసుకొని మస్తు లాభాలు ఉంటాయని అనుకుంటారు. పైన పటారం లోన లోటారం అంతే. అది వేస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు బార్ల పరిస్థితి, మేము ఒక 50 మందికి జీవనోపాధి ఇస్తున్నాం, ఒక ఇండస్ట్రీ లాగా ఇస్తున్నాం, మేము బతుకుతున్నాం. అలాంటి దానికి ఆలోచన చేయమంటున్నాం. సరే కాకపోవచ్చు వైన్ షాపు రెవెన్యూ కావాలి, మీరు అట్లా బార్లు మాకు ఎందుకంటే ఎందుకు ఉంటున్నామంటే ఈ టెండర్లో వస్తలేవు. ఇప్పుడు మేము 30 సంవత్సరాలు ఉంటే ఈ ఏజ్లో ఏం చేయగలుగుతాం? వైన్ షాప్ రాకపోతే ఇంట్లో కూర్చోలేము, వేరే వ్యాపారం చేయలేకపోతున్నాం. అందుగురించే దీని రెన్యువల్ విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఇది రెవెన్యూ గవర్నమెంట్కి ఇది అట్లాంటిది కంపల్సరీగా చెప్పలేము. ఇక మెయింటైన్ చేయాలంటే అన్ని విధాలుగా తీసుకోవాలి. కాబట్టి ఏ స్కీములు పెట్టినా ఏ లైసెన్స్ విధానం చేసినా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఉంటే ఉంటున్నారు, లేకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక మేము ఏంటంటే దీని మీద ఎన్ని సంవత్సరాలు ఉంటే దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నడుపుకోవాలి, స్టాఫ్ను తక్కువ పెట్టాలి, లేకపోతే దాని మెయింటెనెన్స్ని బట్టి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు వైన్స్ బార్స్ వరకు ఓకే, కానీ ఇప్పుడు లిక్కర్ మార్ట్లు ఉంటున్నాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్ తరహాలో లిక్కర్ మార్ట్లు కానీ వాటికి ఎట్లా పర్మిషన్, వాటి రెన్యువల్ ఎట్లా, వాటికి పర్మిషన్ ఎట్లా? సేమ్ ఇదే A4 షాపే. గతంలో ఏంటంటే కొన్ని లిక్కర్ మార్ట్లు కంటిన్యూస్ 5 ఏళ్ల పాటు కనపడే పరిస్థితి ఉంటుంది. ఒకటి ఏంటంటే టానిక్ అనేది స్పెషల్ లైసెన్స్ ఒకటి ఇచ్చిర్రు అన్నమాట, మాదాపూర్ టానిక్. అది స్పెషల్ జీవోగా అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. దానికి ఏంటంటే ఈ టార్గెట్ లేవు. వైన్ షాప్ ఈ లైసెన్స్ ఫీజు అయితే 1,10,00,000 ఉందో దానికి 10 టైమ్స్ ఇస్తుంది స్టాకు. దానికి అట్లా పెట్టలేదు వాళ్ళు. ఇంకా ఎంతైనా లిఫ్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనేది పెట్టిరు. ఇంకా దాన్ని బట్టి మనమే 2 సంవత్సరాలున్నా కూడా మనోళ్ళు కూడా ఎందుకు పెట్టలేము, దానిలాగా మనం ఎందుకు చేయలేము, పబ్లిక్ అందరూ అక్కడ పోవడం ఎందుకు, మనం కూడా చేయాలని ఒకరొకరు అంచెలుగా కొద్దిగా పెద్దగా చేసి చాలా వైన్ షాపుల పక్కనే వైన్ మార్ట్లు కూడా కనిపిస్తున్నాయి, లిక్కర్ మార్ట్, వైన్ మార్ట్. అదే చెప్తున్నా. ఈ టానిక్ను ఎగ్జాంపుల్ తీసుకొని పక్క వాళ్ళు కూడా ఫస్ట్ పెట్టారు, తర్వాత గవర్నమెంట్ వీళ్ళు కూడా పెడుతుర్రని దానికి మళ్ళీ అదనంగా 5 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టాలి. 5 లక్షలు కట్టాలి. నార్మల్ వైన్ షాప్ పక్కల మార్ట్ టైప్ పెట్టుకుంటే 5 లక్షల ఫీజు. అది టెండర్ అయినాక కట్టాలి. ఇది 1,10,00,000 అలాగూ మళ్ళీ 5 lakhs అలాగూ అట్లా మొత్తం ఆ విధంగా నడుస్తుంది. ఇక ప్రభుత్వం ఆదాయపరంగా ఏ విధంగా అయితే వస్తుంది అనేది ఆలోచన చేస్తుంది. ఇక మనం కూడా ఎవరిని ఏమనలేక ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలు అట్లున్నాయి, మనం దాని మీద ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇక కొంతమంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, దాని మీద నడుస్తుంది. ఇక ఎంతవరకు వస్తాయి, ఎన్ని వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉన్నది గ్రోత్ అయితే. అర్హతలు ఎట్లుంటాయి అంటే దీనికి అప్లికేషన్స్ కానీ అవి కానీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? అంటే ఎటువంటి రూల్స్ ఉంటాయి వీటికి? అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు, పాన్ కార్డు, దీనికి ఏమి ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళు అయితే వచ్చినప్పుడు స్కూటీ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి, దానికి కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఇక ఏం పెద్దగా ఏం లేవు, నార్మల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ డ్రా తీసిన రోజు మనకు వచ్చిన రోజు ఎవరికి వెళ్తే వాళ్ళకి డిప్పు. బెల్ట్ షాపుల వల్ల వీటికి ఎంత ఇబ్బంది ఉంది? ఇప్పుడు బెల్ట్ షాపులు చాలా చోట్ల రూల్స్ బ్రేక్ చేసే బెల్ట్ షాపులు ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిన బెల్ట్ షాపులు ఇంకా పల్లెల్లో కూడా చాలా ఎక్కువ ఉంది కదా. వీటితోటి మీ వ్యాపారులకు కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఈ బెల్ట్ షాప్ అనేది సరే గ్రామాలలో అంటే మండల స్థాయిలో ఉంటాయి కాబట్టి వైన్ షాపులు గ్రామాల్లో అంత దూరం పోలేడు, తీసుకొని పోయి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి అదే చెప్తున్నాం, బెల్ట్ షాపులు లేకపోతే ఆదాయం గడ్డి వస్తుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. నేనేమన్నా అంటే సార్ ప్రజలు బాగుండాలి, గవర్నమెంట్ బాగుండాలి, వ్యాపారం బాగుండాలి. మేమేమంటున్నామంటే ఈ బెల్ట్ షాపులు అనేది ఇంకోటి, ఈ బెల్ట్ షాపుల వల్ల మా గౌడ కులస్తులకు కూడా కళ్ళు తాగే జనరేషన్ పడిపోయింది. మేమేమంటున్నామంటే బెల్ట్ షాపు ఊర్లో పోటీ ఉన్నా కూడా ఇప్పుడు ఫ్రీగా లైసెన్స్ ఫీజు లేదు. ఇక నేను అరే కోటర్కి 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది అనేది ఇంటింటికి బెల్ట్ షాపులు అయిపోయినాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే నా అడ్వైజ్ చెప్తున్నా, ఇంతకుముందు మా గౌడ్స్కి ఒక కళ్ళ దుకాణం, సార దుకాణం ఉండేది గతంలో ఊర్లో, పల్లెటూర్లలో. ఇప్పుడు సార దుకాణం పోయింది కాబట్టి ఈ బెల్ట్ షాప్ అనేది వచ్చింది. మేమేమంటున్నాం అంటే అదే సొసైటీకి అప్పచెప్పండి, ఊరంతా గబ్బు ఉండదు. ఒక కళ్ళ దుకాణం పక్కల కళ్ళు తాగే జనరేషన్ లేదు కాబట్టి అది అప్పచెప్తే వాళ్ళు కూడా
నీట్గా నడుపుతారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ బెల్ షాపులో ఒకరు చూసి ఒకరు ఏంటంటే సరే ఊర్లో పోటీ అంటే తప్పదు. ఈ హైదరాబాద్లో మేము అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. ఇప్పుడు ఈ వైన్ షాప్ బంద్ కాగానే 11 గంటలకు బంద్ కాగానే గల్లీకి బెల్ షాపులు హైదరాబాద్లో అయినాయి. హైదరాబాద్లో ఏం అవసరమా? ఇప్పుడు హైదరాబాద్లో బార్లు ఉండే 12 పల్లెటూర్లు అయితే ఉండవు. ఇప్పుడు బార్లు ఉన్న తర్వాత రెవెన్యూ వైన్ షాప్ బంద్ అయితే బార్లకు వస్తుంది. మేము అది కూడా నష్టపోతున్నాం సార్ అని చెప్పి బెల్ షాపులు, ఈ పర్మిట్ రూములు, ఈ టైమింగ్ హైదరాబాద్లో ఈ 3 బంద్ చేస్తే బార్లు మంచిగా నడుస్తాయి. వైన్ షాప్లో తీసుకుపోయే వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు అని ఎంకరేజ్ చేస్తున్నాం. మేము కూడా వేస్తున్నాం, వేయకుండా ఏమి ఉన్నాం. కానీ దాని రూల్ ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు దాని రూలు దానికి పెట్టమంటున్నాం, దీని రూల్ దీనికి పెట్టమంటున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో చేసింది. మరి ఇప్పుడు కూడా అందరూ అడుగుతున్నారు, మరి రేవంత్ రెడ్డి గారు బెల్ షాపులు ఇది నిషేధిస్తామన్నారు. తర్వాత మా గౌడ్స్కి 15% ఉన్నది, 25% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు అవి చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఈ బెల్ షాపులు నిషేధిస్తే గల్లీ కూడా న్యూసెన్స్, చిల్లర ఏంటంటే గల్లీలో తాగడం చేయడం అందరికీ ఫ్యామిలీ డిస్టర్బే కదా అది. ఇప్పుడు అందరు దాని మీద పడుతున్నారు. మా మూసాపేట కానీ, కుక్కటిపల్లి కానీ, ఇక్కడ గగన్పాడు కానీ, చుట్టుముట్టు మొత్తం హైదరాబాద్లో కూడా గల్లీకి అంత మీకు తెలియదు ఏం లేదు, అందరికీ తెలుసు. ఎవరు చిన్న పూర్వనైనా అరే వైన్ షాప్ బంద్ అయితే బార్ బంద్, మందేడ దొరుకుతుంది అంటే పలానా గల్లీలో చెప్పేటంత స్థాయికి ఎదిగిండ్రు. ఇప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము లైసెన్సులమా లేకపోతే ఈ లైసెన్సులు పెట్టుకునే దానిక 4 బెల్ట్ షాపులు పెట్టుకుంది మంచిగా ఆదాయం కదా, 4 పూర్వలను పెట్టుకుని హాయిగా అనిపిస్తుంది. కానీ మేము ఆత్మాభిమానం చంపుకొని అలాంటి వ్యాపారం చేయలేము కదా, నిషేధించమంటున్నాం. ఇప్పుడు నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఇదొక రూలు. పోలీసు పెట్టామని అనట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు వైన్ షాప్ పర్మిట్ రూమ్లో తాగిరి, బార్లో తాగిరి, పక్కన పట్టుకుంటారు ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి వీళ్ళదే తప్పని లైసెన్సులను రద్దు చేసి కేసులు చేసి ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు. అది పెట్టమంటున్నాం. ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు మనది ఈ తాగుడు అనేది ఏంటంటే సాయంత్రం 7 గంటల నుండి 10 గంటలకు 11 గంటల వరకు తాగుతారు. పొద్దుగాల నుండి తాగేటోళ్ళు తక్కువ, 10% ఎవరెవరు తాగుతారేమో. కానీ మా బిజినెస్ అనేది ఈవినింగ్ బిజినెస్. దాన్ని ఏమంటున్నామంటే దాన్ని కంట్రోల్ చేయమంటున్నాం. ఇప్పుడు నువ్వు సరే ఇక్కడ 10 గంటలకు చేస్తే మేము కూడా వైన్ షాప్ బంద్ అయితే బార్లకు వస్తారు. మాకు కూడా వర్కౌట్ కావాలి కదా. మాది ఇంకా వైన్ షాప్ల కన్నా ఎస్టాబ్లిషన్ మాది వేరు, ఖర్చులు కూడా వేరు, శాలరీస్. మేము 30 మందికి గవర్నమెంట్ ఇయ్యని అన్ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇస్తున్నాము. అదే మా బాధ. అందుగురించే చెప్తున్నాం సార్, కొద్దిగా దీంట్లో రెవెన్యూ దీంట్లో చేర్పులు మార్పులు బార్లకు ఇది ఉంటే రెవెన్యూ దెబ్బతినదు, సిస్టమేటిక్ ఉంటుందని మా ఒపీనియన్. అంతే. ఇది కంట్రోల్ చేస్తే అందరం బాగుంటాం, ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మా వ్యాపారం కూడా బాగుంటుంది. 2 కళ్ళ లాంటి రెవెన్యూ. వైన్ షాపులు కట్టినా ఇప్పుడు వైన్ షాప్లో షటర్ బంద్ కాగానే సేల్ వచ్చినా బార్లకు వస్తారు. బార్లు వచ్చినా కూడా ఇద్దరికి ఉడ్డీలో పడేది గవర్నమెంట్కే. ఏ విధంగానే అడ్వైజ్ చేసినాం. 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నాం. వైన్ షాప్ పాలసీలో చేంజ్ చేస్తామన్నారు. మళ్ళీ లాస్ట్ కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు కదా, దానిలో ఇట్లాంటివి ఏం లేవు, ఏమి చేంజ్ చేయలేదు. లాభం ఉందా అంటే వ్యాపారులకు కానీ లేదంటే ఏదైనా సూచనలు కానీ? ఇక లాభం యాజిటీస్ ఉంది. విధి విధానాలు ఏదైతే ఉందో కొద్దిగా చేంజ్ చేయమని చెప్పినాం. బార్లకు కానీ వైన్ షాప్లకు కానీ చేంజ్ చేయండి అని చెప్పినాం. ఇప్పటివరకు చేయలేదు. ఇంకా ఆదాయం గురించి ₹1,00,000 అయితే పెంచుకుంది. ఏంటంటే ఈ క్రేజ్ ఉంది, 2 ఉన్న దగ్గర 3 వస్తాయి. ఆ విధంగా చేస్తుంది కాబట్టి ఎవరేమేం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు క్రేజ్ ఉంది మార్కెట్లో, అరే అని అనుకుంటున్నారు, వస్తున్నారు పోతున్నారు. ఇక మేమేందంటే అదే బాధ. ఉన్న బార్లనైనా కాపాడుకుందాము, అది రెన్యువల్ ఉంది కదా సార్, కొద్దిగా మేము బతుకుతాము. ఈ టెండర్లు మాకు వచ్చేటట్లేదు, మేము కూడా డబ్బులు ఓడగొట్టుకుంటున్నాం వేస్తున్నాం కాబట్టి ఆ విధంగా దయచేసి బార్ల మార్పులు చేయండి అన్న. మొన్నటిదాకా లాస్ట్ మంత్ వచ్చింది 14th జీవో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్డినెన్స్ నిన్న కమిషనర్ గారు దాన్ని పాస్ చేసారు. ఆర్డినెన్స్ లోపల అప్పటికన్నా ఏమన్నా మార్పులు అయితే అని కూడా మినిస్టర్ చుట్టూ మొన్నటిదాకా తిరిగినాం, కమిషనర్లకు తిరిగినాం, మార్పులు చేస్తామని ఏది కాదు. మా గౌడ సంఘాలు కూడా మరి గత ప్రభుత్వం మరి సీఎం గారు ముందు ఎలక్షన్ మూమెంట్లో గౌడ్స్కు 25% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోనే చెప్పారు. అప్పుడు దాని గురించి కూడా మొన్న అయింది. అది కూడా ఈ మధ్య హైదరాబాద్లో కల్తీ కళ్ళ గురించి అన్ని కళ్ళ దుకాణాలు బంద్ అయినాయి. కుక్కటిపల్లిలో ఏమైందో కళ్ళ దుకాణాలకు సంబంధించి ఈ బార్స్ అండ్ అసోసియేషన్ అంటే వీళ్ళకి సంబంధం ఏముండదు? మాకేం సంబంధం ఉండదు, దానికి సంబంధం ఉండదు. ఏంటంటే మనం కూడా కులస్తులం కాబట్టి కళ్ళ దుకాణాలకు సంబంధించి అవి వేరే టెండర్లు అంతా వేరే ఉంటుంది.
అది సొసైటీ కదా, ఓన్లీ గౌడ్స్కి ఇస్తారు. ఇంతకుముందు గతంలో యాక్షన్లు కళ్ళ దుకాణాల సారు ఉండేది, ఇప్పుడు అవన్నీ తీసే కదా. కేసీఆర్ వచ్చిన కుక్కల వృత్తులు అని చెప్పేసి అని చెట్టు ఎక్కే వరకే కళ్ళు గీసుకొని బతకాలని చెప్పి. హైదరాబాద్లో చెట్లు లేవంటే 50 కిలోమీటర్లు చెట్లు హైదరాబాద్లో చాలా చోట్ల కల్తీ కళ్ళు కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసినా ఆల్ఫా జూలం వేస్తారని చెప్పి కల్తీ కళ్ళు. ఇంకా అవన్నీ ఇప్పుడు ఉన్నది ఏం కాదు, గతం ఒక తరతరాల నుండి వచ్చేది అది. ఇంకా అది కామన్. కానీ ఇక కొన్ని తప్పుడు నిర్ణయాలు మొన్న కావాలనే చేసిరు అనేది ఇది ఒక్క దగ్గర. సరే, ఇప్పుడు ఎవరో ఒకరు చేసిన పనికి 60 మందిని చేయడం అయితే న్యాయం కాదు కదా. చాలా మంది బాధితులు అస్వస్థ గురైన కుకటపల్లి దగ్గర అవునా అయినరు. అదే కదా, వాళ్ళని శిక్షించమంటున్నాం, మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. తప్పు చేసిరు వాడు, ఇప్పుడు నేనున్న నా బార్ నేను నడుపుకోవాలి. రేపటి నాడు ఏమన్నా మంచి జరుగుతుందా, తప్పు చేస్తున్నారా పిల్లలు ఎక్కడ నేను పట్టించకపోతే వాడు డూప్లికేట్ అమ్ముతాడు, ఏదోటి అమ్ముతాడు, ఏదోటి ప్రాణాల మీదకి అవుతుంది. మనుషుల ప్రాణాలు తీస్తే అంత హామీ అయితే లిక్కర్లు లేదు, కల్లుడు కూడా లేదు. ఇక వాళ్ళు ఏదో తప్పు చేసి ఏదో కావాలని ఆయన మీద కక్ష సాధింపు చేసిరు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు అయితే దాని గురించి అన్నీ బంద్ అయినాయి. గౌడ సంఘాలు ఇప్పుడు జీవనోపాధి బతుకుతున్నారు. కళ్ళు కంపౌండ్లలో ఒక కనీసం 15-20 మంది బతుకుతారు. కట్కే వాళ్ళని వీళ్ళని అచ్చుడు అది ఇది అన్ని మెటీరియల్ పెట్టుకొని గరీబోళ్ళు బతుకుతున్నది. దాంట్లో కూడా ఇంకా అది కూడా ఆలోచన చేసి మొన్నటిదాకా ఇస్తున్నారు. ఇక ఊర్లలో అంటే టీఎఫ్టీలు సొసైటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు నడుపుతున్నారు. హైదరాబాద్కి వచ్చే వరకు ఏంటంటే ఇక మరి ఇంకా ప్రభుత్వం ఆలోచన ఏముందో, గతంలో బంద్ చేస్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తి అని చెప్పి ఓపెన్ చేయించారు. ఇప్పుడు కూడా ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు రెంట్లు అందరికీ జాగాలు సొంతమైనవి కాదు, ఆ రెంట్ల మీద పడుతున్నాయి. పనిచేసే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 నెలలుగా వస్తుంది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకంటే కళ్ళు వ్యాపారం మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ తెలుస్తుంది కదా. ఇక ఎవరి వ్యాపారం వాళ్ళు మేము లైన్లో పోతున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఏంటంటే ఆ కళ్ళు తాగే జనరేషన్ రోజు రోజు తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఇక వైన్ షాప్లో టెండర్లు వేసుకోవడం, 10 మంది కలిసి ఏదో పెట్టుబడి పెట్టి. ఈ బార్లు అంటే ఇంకా అది కూడా వస్తలేదని బార్ల మీద డిపెండ్ అయి ఉన్నారు. 10 జిల్లాలు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ మొత్తం చూసుకుంటే 80% బార్లు కానీ వైన్ షాపులు ఉన్నారు. వచ్చిర్రు మస్తు మంది, అన్ని కులస్తులు చేస్తున్నారు, అన్ని కులస్తులు వచ్చిర్రు. ఇంకా మాకు వద్దురా నాయన అని దండం పెట్టుకొని కూడా సెట్ బ్యాక్. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు ఉన్నాయి ఈ టెండర్కి సంబంధించి. 23 నాడు లక్కీ డేప్ ఉంది. ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా? అది ఏమన్నా అంటే చెప్పించుకోవడం కానీ లాబింగ్లు అవన్నీ ఏమైనా ఉంటాయి? 100% అది అట్లా ఏముండదు. అది జెన్యున్ కలెక్టర్ ముందర చేస్తారు. మనం ఎన్ని టెండర్లు వేసినాము ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ బిల్ల సెట్ చేస్తారు. 200 రాని 300 రాని ఆ డబ్బాలు వేసి మన ముందర తీస్తారు. అది కెమెరాలు అన్నీ ఉంటాయి. అట్లా దాంట్లో ఫ్రాడ్ ఏం లేదు, జెన్యున్గా. ఇంకా లక్ ఇక వస్తే అదృష్టం, రాకపోతే డబ్బులు కూడా కొట్టుకుంటారు. అది కూడా ఇప్పుడు 20-30 వేస్తే దానికి 3 లక్షలు అనుకో, 30 లక్షలు, మళ్ళీ 1,10,00,000 లైసెన్స్ ఫీజు, మొత్తం ఎంత అయింది? దగ్గర 2 కోట్లు. 2 కోట్ల ఆదాయం వస్తుంది ఈ 2 ఏళ్ళు. వస్తుంది కింద మీద పడుతున్నారు. సొంతం డబ్బులు గవర్నమెంట్కి ఆమ్దాని 4,000 కోట్లు దీని ద్వారా ఇప్పుడు టెండర్ల ద్వారా రాబట్టాలని ప్లాన్. అటు ఓన్లీ టెండర్ల ఫీజుకే 400 కోట్లు వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మొన్న 24 బార్లకి ఇంత వచ్చింది, మన 28 బార్లకు కూడా 5,000 చిల్లర అప్లికేషన్ వచ్చినాయి, పైన ఎక్కువనే వచ్చినాయి, 50 కోట్లు. అది మొన్న కూడా ఇక్కడ 24 కోట్లు ఏదో ఎక్కువనే వచ్చింది, బాగానే ఇబ్బంది అయిన దానికి. ఇప్పుడు కూడా దీనికి లాస్ట్ ఇయరే మస్తు పడే 31 లక్ష ఏదో అప్లికేషన్లు, ఎందుకు 2,620 షాపులకి. ఇప్పుడు ఈసారి కూడా ఎన్ని పడుతుందో తెలియదు. ఇక మరి ఎందుకంటే ఎప్పుడు కూడా వారం రోజుల లోపల టెండర్ విధాన్ని డిప్పు తీసుకునే ఉండే. ఈసారికి వచ్చేవరకు ఏంటంటే మరి ఎందుకు ఇంత లాంగ్ టైం ఇచ్చారో మాకేం అర్థం కాలేదు. ఈ రోజు నుండి అన్నారు, ఈ రోజు అంటే కాదు కానీ రేపటి నుండి పక్క అప్లికేషన్లు తీసుకుంటారు. గెజెట్ సీరియల్ నెంబర్ అవన్నీ చూసుకోవాలి, డీడీ కట్టాలి, చాలాని కట్టాలి. అంత తొందర ఏముండదు. లాంగ్ టైం వచ్చిండ్రు కాబట్టి టైం ఎక్కువ. 22 తారీఖు అప్లికేషన్లు రిజెక్ట్ చేసే కూడా ఉంటాయి కొన్ని, సరిగా లేకపోతే అట్లే ఇది ఏముంటుంది, రిజెక్ట్ ఏముంటుంది. 3 లక్షలు డీడీ ఇవ్వాలి, ఫామ్ ఫిల్అప్ చేయాలి, దాంట్లో ఏముండదు. దాంట్లో ఈజీ మెథడ్. ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే అందరూ ఎవరైనా వేసుకోవచ్చు. వైన్స్కి సంబంధించి 18 ఏళ్ల లోపు పిల్లలకు అమ్మొద్దు అన్నట్టు చాలా వైన్ షాపులలో పిల్లలు కూడా కనిపిస్తుంటారు. ఇవి లిక్కర్ మాటదారులకు కూడా వెళ్ళిపోతుంటారు కదా. ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఆధార్ కార్డు చూపించడం అట్లా ఏం లేకుండా అమ్ముతూనే ఉంటారు కదా. నేను అనేది ఒక చట్టాన్ని తీసుకున్నప్పుడు అమలు చేసే విధంగా ఉంటే చేయమంటున్నాం. 21 ఇయర్స్ ఇది తీసుకొచ్చారు. 21 ఇయర్స్లో ఆ పిల్లలు ఏమంటారు, నాకు సార్ 18 ఇయర్స్ ఓటు హక్కు ఉంది, నువ్వెవరు నన్ను తాగొద్దు అనే కాడికి అన్నాం. అట్లా కూడా రా బాబు వద్దురా, హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే
మీరెవరన్నా మాకు చెప్పనికి అంకుల్ అంటారు. ఏమంటే నేను అదే గవర్నమెంట్ ఈ 21 years పెట్టారు. బెల్ షాపులు 24 గంటలు. ఇప్పుడు మాకు వైన్ షాప్లో వాచ్మెన్లతో తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మా బార్లకు వచ్చేవరకే 21 years ఉందా అని పట్టుకొని కేసులు చేసి బంద్ చేస్తున్నారు. అది న్యాయమే కదా, అన్యాయం కదా. నువ్వు ప్రభుత్వం ఇప్పుడు మద్య నిషేధం పెడితే కానీ అందరం కంట్రోల్ అవుతాం. అవుతుందా? సాధ్యమైందా? మద్య నిషేధం పెట్టారు, రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చింది ఆదాయము. అయినా నువ్వు దాన్ని ఏదైనా ఒక చట్ట 21 years పెట్టొద్దు అంటలేము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లాడు ఉన్నాడు 21 years, మన పిల్లలు మన మాట వినకుండా అయిపోయారు. కంట్రోల్ పెట్టాలి, వాళ్ళకు ఉండాలి. అరే ఇది అనేది ఇప్పుడు సమాజం మొత్తం మారాలి. మద్యం బానిసలు. ఇప్పుడు గతంలో మేముండి ఇంత 20% 86 నేను ఈ ఫుల్ ఉన్నా. అప్పుడు 20% తాగేటోళ్ళు ఉండరు, ఇప్పుడు 80% తాగేటోళ్ళు అయినరు. ఒక ఛాయ్ ఫ్రెండ్స్ అందరు. ఇంకా ఇది చెప్పాలంటే విదేశాలలో ఫారెన్ కల్చర్ ఎట్లా అయిపోయిందో మన ఇండియాలో కూడా అట్లా అయిపోయింది. తాగుడు ఏముందులే, ఎంజాయ్ చేద్దాం పిల్లలు దీంట్లో అన్నట్టుగా అయిపోయింది. ఇంకా గల్లీకి కూడా ఇంకా అన్నీ పెడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెల్ షాపులు హైదరాబాద్లో సిటీలోనే, పల్లెటూరులో అంటే ఇక అది కూడా మేము చెప్పినట్టుగా ఆ విధంగా సొసైటీకి ఇస్తే ఇప్పుడు రెవెన్యూ కావాలి. ఇంకా మంది ఎవడు కానీ పెట్టిండో తెలియదు, మన మనసులో ఉండాలి. తాగాలి, తాగకూడదు, లిమిట్ కంట్రోల్ ఉండాలి అని చెప్తాం. అందరు రోడ్డు మీద పడాలని ఎవరు బలంతం తాగినాం. మా కోపం వస్తుంటుంది, తిడుతుంటాం, కింద మీద పడుతుంటే నేను కొట్టే పంపిస్తాను. అరే రేపు బతకాలరా భయ్, భార్య పిల్లలు చూసుకోవాలి. పడిపోతుంటారు, బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా 10 మంది చేసిన దానికి ఇది ఒక వ్యసనం అన్నట్టు. ఇంకా గరీబ్ వాళ్ళు తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఇంకా అది కూడా ఆల్కహాల్ కంపల్సరీ అన్నట్టు. ఈ హార్డ్ వర్క్ చేసేటోళ్ళు చీప్ లిక్కర్ వాడు పోయి కోటర్ తాగి కొద్దిగా సుకూన్గా పండుకొని పొద్దుగాలేసి పని చేసే వ్యవస్థ అన్నట్టుగా అయిపోయింది వాళ్ళకి. కొన్ని బ్రాండ్లకు సంబంధించి కావాలనే లేనట్టు చూపించడం అట్లా ఏమైనా చేస్తే అట్లాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు బీర్ బ్రాండ్లు కానీ స్టాక్ లేదని చెప్పడం, అంటే మార్కెట్లో దొరకనప్పుడు అట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే వచ్చినాయో అందుకే చెప్తా, నాకు చిరాకు అది. కంపెనీలు వచ్చేసి ఇప్పుడు అదే అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎంఆర్పి రేట్ ఎందుకు వచ్చి, గతంలో ఈ బగ్గా గిగ్గా అని హోల్సేల్ షాపుల్లాగా పోటీ ఉండే. ఇప్పుడు ఎంఆర్పి మేము ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఓపెన్ లిఫ్టింగ్ ఉండే, మేమే కొట్లాడి ఇట్లా పోటీ పడుతున్నారు. ఇన్ని షాపులు పోకపోతుండే, బగ్గా అని వాళ్ళు ఉండ్రి, పక్కకి ఎవరు పెట్టకపోదురు షాపు. వాడేంటంటే డబ్బులు మహారాజు వచ్చిండు, 100 ట్రక్కులు నింపాలి, తక్కువ రేట్లకి ఇవ్వాలి. అదే చెప్తున్నా. ఇంట్లో కూడా నమ్మలేని పరిస్థితి. అరే వాడు ఎట్లా పడితే మీరు ఎట్లా అంటే, ఈ కంపెనీ ఏంటంటే అందరికీ గవర్నమెంట్ సప్లై ఇచ్చేది TSBCL నుండి అందరికీ ఒకటే రేట్ వస్తుంది, బెవరేజ్ కార్పొరేషన్. వీళ్ళు ఏంటంటే అదనంగా ఇప్పుడు నా షాప్లో 50 కేసులు పడుతుంది, 500 కేసులు నేను లాబట్టలేను కదా. వీళ్ళు ఏం చేస్తారంటే 500 కేసులు లేబట్టి ఇక చిల్లర ఈ బెల్ట్ షాపులకు వాళ్ళకి వీళ్ళకి. అసలు రూలు గవర్నమెంట్ ఒక మనిషికి 6 ఫుల్ బాటిల్ 12 బీర్లు ఇచ్చే ఆలోచన ఉంది. ఒక మనిషి తీసుకునే కెపాసిటీ అది, అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దంట. కాటన్లు తీసుకుపోయి అమ్ముతుంటే మళ్ళీ ఎక్కడ ఉంది రూలు? అది ఈరోజు ఈ 7 times అప్పుడే సార్ ఈ హైదరాబాద్లో షాపులు పోకపోతే అప్పుడు ఓపెన్ టెండర్లు ఉంటుండే. నీది ₹1,00,00,000 ఉంటే సీల్ టెండర్ ఉండే, నీది ₹1,00,00,000 ఉంటే అది 60 లక్షలు ఉంటుండే. ఇంకా నేను ఇష్టం వచ్చిన రేటు తక్కువ పెట్టి అమ్మేటోని, నీవేమో రోడ్డు మీద పడాలి. అట్లా తీసుకొచ్చి ఆ టెండర్ విధాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఒకటే స్లాబ్ పెట్టారు, ఎంఆర్పి రేట్ అమ్మాలి. అది ఏంటంటే టార్గెట్ గవర్నమెంట్ 10 times అంటే మాకు 1,10,00,000 వచ్చిన తర్వాత మిగతా దానికి 10% ఇస్తారు, 20% ఉండదు. పోయినసారి 15% ఉండే, కట్ చేసుకుంటుండ్రి. ఈసారి అట్లా ఉందని చెప్పి 10% చేసారు. ఇక అట్లా చేసినందుకన్నా ఈరోజు అందరు కలిసి ఒక రేట్ అమ్ముతారు. ఇప్పుడు కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఒక 500 కేసులు లేవట్టు అన్న నీకు ఒక బాటల్ వెనుక ₹100 200 ఇస్తా డిస్కౌంట్ అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వకుండా ఈ లిఫ్ట్ ఎప్పుడైతే హెవీగా లేబడతారో ఆ స్కీములు చేస్తే మా పొట్టల మీద కొట్టే వాళ్ళ పొట్టల మీద కొడుతున్నారు. నేను అందుగురించే చెప్తున్నా, కంపెనీ వాళ్ళే ఈ ట్రేడ్ను ఖరాబ్ చేసారు. ఇప్పుడు బ్రాండ్ మొత్తము అందరు అమ్మితేనే నీది క్లిక్ అవుతుంది. ఎవడో పెట్టేసి నాకు ₹50 ఇచ్చి వానికి 500 ఇస్తే మా వైన్ షాప్లో బారాలు కూడా వాడు ఏం చేస్తే హోల్సేల్గా నీవు వాటితో ఏం తీసుకుంటావు, నేను అదే రేట్ ఇస్తా డిస్కౌంట్ రేటు హోల్సేల్ లాగా తయారైనరు.
అట్లా అందుగురించి టార్గెట్ పెట్టిరు. ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు ఎక్కువ. ఇక డిస్కౌంట్లు ఈ కంపెనీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈ బ్రాండ్ మ్యాక్డొనాల్డ్ ఉన్నాడు, ఇప్పుడు దానికి సీగ్రామ్స్ ఉంటుంది, అది ఐబీ ఉంది, 100 పేపర్ ఉన్నాడు, టీచర్స్ ఉన్నాయి, ఇట్లా పోటీ పడి ఇంకా బ్లెండ్ నా ఇది ఎక్కితే అంటే మా వాళ్ళు కూడా దాని మీద డిస్కౌంట్ ఇస్తారని. ఫ్రీ ఏం కాదు, దాన్ని కూడా అది ఆ డిస్కౌంట్లు ఇచ్చినంత మాత్రం వాడు ఇచ్చే డిస్కౌంట్ నా వడ్డీలకే సరిపోతాయి. ఒక ట్రక్కులో ఇవ్వాలంటే 10 లక్షలు కావాలి, అది అమ్మాలంటే ఎన్ని రోజులు పట్టాలి? నెలకు నాకు 50 కేసులు పోతున్నప్పుడు 500 కేసులు అమ్మాలంటే ఎన్ని రోజులు కావాలి? అది కూడా వేస్ట్. కానీ ఇంక అట్లా ఇంకా కొంతమంది సిండికేట్ ఈ వైన్ షాపులు 4-5 వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, లిఫ్ట్ బల్క్ చేసి డిస్కౌంట్ల మీద బతుకుతున్నారు. దసరా సీజన్ నడుస్తుంది. గత ఏడాది దసరాకు మంచి ఆదాయం వచ్చింది గవర్నమెంట్ కానీ ఈసారి ఎట్లా అనిపిస్తుంది దసరా సీజన్? ఒకటి ఏంటంటే ఈ పండుగలు మన తెలంగాణలో ఏంటంటే 3 పండుగలు: దసరా, బోనాలు, 31st అంటే అన్ని కులాలు. ఈ దసరా అనే వరకు మన హిందువులే చేసుకుంటారు. దానికి ఇంకోటి మన వాళ్ళు ఏంటంటే దసరాగానే ముక్క పెక్క అన్నట్టుగా అది ఉంది కాబట్టి ఉంటుంది సేల్స్. మామూలుగా ఇవాళ 1,00,000 రూపాయలు అమ్మినాం రోజు డే, రేపు 2 లక్షలు అమ్ముతుంది. తర్వాత ఏమవుతుంది? పండుగ పోయిన మళ్తాన్ని ఉంటే డబ్బులన్నీ అయిపోతాయి, మళ్ళీ యాస్ తీసుకొస్తాయి. ఆ రోజు క్రేజ్ ఉంటుంది ఒక్కరోజే. ఇంకా అందరం పండుగ చుట్టాలు వస్తారు కదా, ఇది ఒక సాంప్రదాయబద్ధంగా అయిందని చెప్పి ఆ విధంగా నడుస్తుంది. కానీ ఒకరోజు గురించి పెద్ద సేల్స్ ఉన్నాయని ఇది చేసేది ఏం లేదు. ఇక సర్వీస్ చేయాలి అంతే. తర్వాత రోజు ఒకరోజు వచ్చిన సేల్ రోజు కవర్ అవుతుంది అంతే. అది మించింది ఏమి ఉండదు, ఆడ సేల్స్ ఉంటాయి. ఆ విధంగా ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే చెప్పేది ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఇంత గతంలో ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి విధానం ఇట్లా చేస్తున్నాం, ఏది చెప్పండి అనేది గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అసోసియేషన్ పిలిపించేసి దాంట్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక రోజు పెట్టారు. తర్వాత దీన్ని ఆలోచన చేసి మళ్ళీ పెడతాన్నారు మినిస్టర్ గారు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టరు, కమిషనరు మా అసోసియేషన్ వాళ్ళని పిలిపించేసి అన్నీ ఏ విధంగా చేస్తానని అడ్వైస్ తీసుకున్నారు. మరి ఇప్పటివరకు చేయలే. ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నారు. మీరు డబ్బులే ముఖ్యం అనుకోకండి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎట్లా కట్టాలి లైసెన్స్ ఫీజు? 1,10,00,000 వైన్ షాపులు కట్టాలి. అందరికి 1,10,00,000 ఉంటుంది, 20 లక్షల జనాభా ఉన్నారు. స్లాబ్ ఉంది దాని పబ్లిక్ను బట్టి 4-5 స్లాబ్లు ఉన్నాయి. 50 నుండి స్టార్ట్ అయింది వైన్ షాప్ది. 50, 55, 65, 85, 1,10,00,000 కార్పొరేషన్ లిమిట్లో. ఇక మాకు బార్లకు కూడా అట్లే ఉంది. హైదరాబాద్లో 40 లక్షలు ఉంది, మున్సిపాలిటీలో కొన్ని 30 లక్షలు ఉంది, జిల్లాల మున్సిపాలిటీలో ఈ వరంగల్ అట్లా 42 లక్షలు ఉంది. గతంలో కూడా మా దగ్గర పెంచుతా అంటే ఇక బార్లు ఎక్కువ ఉన్నాయి, వర్కౌట్ అయితే లేవు సార్ లైసెన్స్ ఫీజు పెంచినందుకు ఆ ప్రభుత్వం అట్లా చేసుకుంటూ వచ్చింది. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇక ఏదేమైనా ఇప్పుడు కూడా ఒక నెల ముందు తీసుకుంటుంది. బార్ పాలసీ కానీ వైన్ షాప్ పాలసీ కానీ ముందు ఒక నెల ముందు వస్తేనే. ఇప్పుడు డిసెంబర్ నుండి ఓపెన్ అవుతుంది. గతంలో అక్టోబర్ నుండి ఉండే సేమ్ బారు. ఇక మధ్యలో ఈ టెండర్ విధానం వచ్చినాక గవర్నమెంట్లో 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసి దాని పాలసీని December 1st తీసుకుపోయింది. ఇక నవంబర్ వరకు నడుపుకోవాలి. ఇక అది ఏదైనా ఇప్పుడు అదంటే టెండర్ విధానం ఏది చేసినా కూడా కొద్దిగా ముందు మా బార్ పాలసీ ఉంది. ఒక నెల ముందు ఇస్తే చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, లేకుంటే బంద్ చేసుకుంటారు. ఇది చేయాలని రూల్ లేదు, శిక్ష వేసేది లేదు. పెట్టుబడి పెడితేనే వ్యాపారం ఇది. అందుగురించి ఏదైనా సరే ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు ఈ 21 years కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఈ బెల్ షాపులు కానీ, ఈ పర్మిట్ రూములు కానీ, ఇప్పుడు పబ్లిక్ను అంటే మానవతా దృక్పథంతో చెప్తున్నాం. మేము కూడా ఇన్నేళ్ళ ఫీల్డ్లో డబ్బే ముఖ్యం కాదు కదా, సమాజం కూడా బాగుండాలి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అమలు చేస్తే బాగుంటుందని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కూడా మేము బార్లో లాస్లో ఉన్నాం. ఇప్పుడైనా ఆలోచన చేసి మేము ఏం అడగట్లేదు. నువ్వు రెవెన్యూ గురించి మేము కడుతున్నాం ఇది పడి. ఆ పర్మిట్ రూమ్ ఒకటి ఏది సిటీలో ఉన్న బెల్ షాప్లో బార్ వెనక తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. వాడు ఏంటంటే ఇంటికి అమ్ముతుంటే మనకు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అట్లా కొద్దిగా మార్పులు చేయమని అడుగుతున్నాం. ఇక ఇప్పటివరకు అయితే రాలేదు. మేమైతే రిన్యువల్ చేయించుకుంటారు, డబ్బులు కట్టినాం, అందరం కడుతున్నాం. ఇప్పుడు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. October 1st నుండి బార్ పాలసీ స్టార్ట్ అవుతుంది, ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మా ప్లాన్ అయితే కంపల్సరీ తప్పదు. లైసెన్స్ ఫీజు కట్టుకుంటాము, బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తున్నాం, ఇంకా రిన్యువల్ చేయించుకోవాలి. రిన్యువల్ చేస్తే మనకు October 1st నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా వైన్ షాపులకి ఇప్పుడు పెడుతున్నారు. అక్టోబర్ ఎట్లా అయిపోతుంది, ఫీజు కూడా కట్టమంటారు. నవంబర్ నెల 1 నెల ఉంటుంది. వచ్చిన వాళ్ళు కొత్త అడ్డలు చూసుకోవాలి. ఇక రానోళ్ళు ఉంటే
షట్టర్ బంద్ చేసుకుంటారు. ఇంకా అది మంచి పాలసీలే. ఒక నెల ముందు తీసిరు కాబట్టి ఆలోచన డబ్బులు ఎంబడి అంటే వారం రోజులు ఇస్తారు, ఇంతకుముందు అడవుడి చేస్తారు వారం 10 రోజులు. అది ఇచ్చింది వల్ల కూడా మాకేం నష్టం ఏం లేదు. ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటే ఇప్పుడు మా బార్ పాలసీ రాలేదు, కొంతమంది అమ్ముకుంటున్నారు. ఇప్పుడు 22 బార్లు గతంలో ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడు మా వాళ్ళు కూడా అన్న వెళ్తలేదు. మేమేమంటే మా వాళ్ళు కూడా ఉన్న బార్లు ఏంటంటే ఈ పాలసీలో పోరాటం చేస్తున్న మార్పులు చేర్పులు వస్తే ఆక్సిజన్ లాక్కున్నాం, కొద్దిగా ముందుకు వెళ్దామని ఆడుతుండ్రు. ఇప్పుడు రిన్యువల్ ఫీజు ₹1,00,000 కట్టిండ్రు, లైసెన్స్ ఫీజు ఇంకా కట్టాలి ఉంటున్నారు. ఇక వాళ్ళ ధైర్యం మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు నా బార్ మంచిగా నడిస్తే వ్యాపారం చేస్తా అంటాడు, నడవని వాళ్ళు ఏం చేయలేము. ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇది ఆదాయపరంగా ఉంది కాబట్టి ఆదాయ ప్రకారంగా ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించండి, వ్యాపారం గురించి ఆలోచించామని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.